నమస్కారం, నమితా న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నదులకు మొక్కుతాం, అందులోనే చెత్త గుమ్మరిస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తల్లికి వందనంపై చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలి. గుడివాడ అమర్నాథ్ డిమాండ్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల ప్రెస్ మీట్. నాడు వైఎస్ఆర్ 100 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ఆదుకున్నారని వెల్లడి. కూటమి నేతలు ప్రజలకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారంటున్న పేర్ని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, నదులను దైవ స్వరూపాలుగా కొలవటం మన సాంప్రదాయం. గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై వారితో సమీక్ష జరిపారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సెక్రటరీ శ్రీ కన్నబాబు గారికి, అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు, ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది. కాదు, ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి, నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదురు డ్రైన్ చూస్తే, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం ఉన్నదని అన్నారు. తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని ప్రస్తుతం మంత్రి నిమ్మల రామనాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. సూపర్ 6 ఎటు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో, లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు
ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత రానటువంటి కాలంలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వందలాది కోట్లు ఇచ్చి ఆదుకున్నారని, కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మేం మోడీతో మాట్లాడతాం, ప్రైవేటీకరణ కాకుండా ఒప్పిస్తామని ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, మరి మోడీ ఒప్పుకోకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారా అని షర్మిల టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. వెసులుబాటు మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ 6లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు. అధికారం కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప ప్రజలు హ్యాపీగా లేరని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పథకం అమ్మఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు మార్చి తీసుకువచ్చారని పేర్ని నాని విమర్శించారు. ఈ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళను ఒకటే అడుగుతున్నా, జీవో MS-29 పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చారు. వాస్తవంగా ఇది జగన్మోహన్ రెడ్డి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు. పేర్ని నాని వ్యాఖ్యానించారు. గాంధీ గారిలాగా అనిపించింది. ఆయన అడగంగానే, ఏమండి కరెంటు ఛార్జ్ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా, ట్రూఅప్ ఛార్జీస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అది ఇస్తారా అని వెంటనే, ఎవరు చెప్పారు నీకు, నేను చెప్పానా, నీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి. వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రజావేదికని పడగొట్టి చూశారు. అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసుకు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను. దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు. మంచోడు ఆయన ఏమడిగాడు, ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజీ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే, నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు, నువ్వు ఉంటే అమరావతిలో. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తామని భాజపా ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్లు శంకుస్థాపనలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన సీఎం రమేష్కు తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం, కడప పెద్ద దర్గాను రమేష్ దర్శించుకున్నారు. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి, కడప నుంచి వచ్చారు, ఇంతకుముందు విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు.
వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓట్లతో గెలవడం జరిగింది. నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. రెండు కూడా ఇక్కడ ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అక్కడని కాదు, రాష్ట్రంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు. పేదలకు ఇల్లు కట్టాలంటే ఒక సెంటుతో కుదరదు. వాళ్ళు ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలని దాదాపు మొత్తం రాష్ట్రమంతా కోడైకి వస్తుంది. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు. అది మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరిపిస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామికల్ హబ్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాలని, పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలు ఉన్నాయని, నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్నీ మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలి దశ పూర్తి చేస్తాం. వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉంది అని చంద్రబాబు తెలిపారు. That can settle, and another 8.7 acre state government has to acquire. So basically, sir, over 50 crores amount each land konali, sir. Initially, water, each step I was in, what when you were the minister at that time, I was a member of parliament. It had reached. ఇక్కడ 2-3 పోర్ట్లు ఉన్నాయి. గంగవరం, విశాఖపట్నం, ఏదైతే భావనపాడు, ఇప్పుడు పేరు మార్చారు మూలపేట. ఆ మూలపేటను పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ. పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు. ఈ 3 ఎయిర్పోర్ట్లు ఒకటి. మూడోది ఒక సుందరమైన ప్రదేశం, సముద్రం, దట్టు ఈస్ట్ కోస్ట్. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి, ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కానీ కలిపేయగలిగితే, మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్, నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు కావాలని, జగన్ వద్దని ఓట్లు వేసిన తల్లులను అడుగుతున్నాను, ఓట్లు వేసిన కుటుంబాలను అడుగుతున్నాను. ఇంత దారుణమైన మోసాలు చేస్తున్న చంద్రబాబుకు మీరు ఓటు వేశారని గుర్తుపెట్టుకోండి అని అంబటి అన్నారు. 3 చదువుకుంటే 4 చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు. కొట్టనేను ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు.
ముందుకు వెళ్ళి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు. రాజమహేంద్రవరం జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, డిఆర్డీఏ, ఏపీ, ఐఐసి, జిల్లా అభివృద్ధి అధికార, జిల్లా ఉపాధి కల్పనాధికారి, కలెక్టర్, ల్యాండ్ సెక్షన్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి గణనీయంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా అడుగులు వేయటం జరుగుతోందని అన్నారు. ఆ దిశలో జిల్లాలో పారిశ్రామీకరణ అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ప్రయోజనం పొందుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పారిశ్రామిక పాలసీల అమలు తీరును సమీక్షించారు. పరిశ్రమలు విశాఖలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, న్యాక్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న మానవ వనరులను, వారు చేసే విధులను కలెక్టర్ సమీక్షించారు. పూర్వపు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి సిబ్బంది కేటాయింపుల కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. Inspectors. They are the industrial promotion officers. So IPOs. Yes. So industrial promotion officers you have two and one AD and you have your office. So as of now, what are the priorities of the government? We have industrial cluster promotion program Yes. and government. Yes. How many clusters are there? Actually, one cluster is inactive. It is Surya Chandra wooden cluster. What happened? Actually, the shed was constructed already, and out of 12, 4 machinery have been. So in that Surya Chandra cluster, how many units are proposed? It is only one common facility center. అంతే కదా, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇస్ నాట్ బై వన్ కదా, ఒక గ్రూప్ ఆఫ్ yes, అట్లా ఎంత మందికి మీరు అక్కడ పంపించారు? విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్లో అవకాశాలు అనే అంశంపై డిక్కీ, సిఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని వివరించారు. పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పన వస్తుందని అన్నారు. మేము పెట్టిన పెట్టుబడులకి, మేము చేసే వ్యాపారాలకి ఒక ప్రోత్సాహం కనిపిస్తుంది.
అనే భావనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఎంతో దూరదృష్టి, ఎంతో అనుభవం. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం కారణం చెప్పేసి మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారు, వీరి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని యువకులకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువకులకి మంచి భవిష్యత్తు, మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే నమ్మకం కలిగింది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మిగతా మంత్రులు కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దశ నిర్దేశం చేయాలని చెప్పేసి మరి కష్టపడుతున్నారు. తప్పకుండా అందరికీ జరగాలని చెప్పేసి. అనంతపురంలో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకులైన దోషులను శిక్షించి కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు. ఫరూక్ షిబ్లీ నేతృత్వంలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్లా భార్య నదీమా, కొడుకు మొహమ్మద్, అయాన్ కూతురు నమీనా గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కనబడకపోతే డబ్బులు తీసుకొచ్చిపోయినారు. 8,000 రూపాయలు డిమాండ్ చేశాను. మేము యాక్సిడెంట్ చేస్తే అవుతారు. మళ్ళీ ఇంటికి పోయి దీని మీద నెట్టారు కేసు. కానీ వెళ్తామంటే యాడ్ చేస్తాడు బాబు, మళ్ళీ పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారని చెప్పి మన చిన్న అమ్మాయి మళ్ళీ పోలీసులు రోజు ఇంటికి పోవడం, వాళ్ళు పిలిచడము, వాళ్ళు తట్టుకోలేక ఏం జరుగుతుందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాం. ఇప్పుడు అబ్దుల్ సలాంది కూడా చేసాడు. ఆ కేసు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఉంది, అది కూడా చేయాలి. అప్పుడు అది వాడు కూడా ఎందుకు ఇట్లనే ఈ అమ్మాయికి పిలిచినట్టు పోలీసులు రోజు పిలిచడం పోవడం. అమ్మాయి కూడా పాపం ఏముంది, చదువుకున్న అమ్మాయి బాగా పోలీసులు అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటే భయపడిపోయింది. నన్ను ఏమైనా సెక్సువల్ టార్చర్ చేస్తారని చెప్పి భయపడి అందరు కలిసిపోయి దగ్గర పడి తెచ్చుకున్నాం. అందరినీ కాపాడింది. అదే ఆ రోజు మనం చేసాము. ఈ ప్రభుత్వంలో ఆ ఇన్సిడెంట్ జరగకుండా అమ్మాయిని కాపాడి ఇప్పుడు తప్పకుండా ఏమి భయపడకుండా పాపను కాపాడి మేము పాప కూడా జాబ్ ఇస్తాను. మైనార్టీ ఫైర్స్ కార్పొరేషన్ కూడా ఏదైనా చేస్తే వృత్తి చేసుకుంటారంటే ఇది కూడా చూపిస్తా చేసుకునే స్వయం ఉపాధి, స్వయం ఎంప్లాయ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు విశ్వసిస్తే మంచి స్కీమ్ ఉంది. 5,00,000 రూపాయలు ఇస్తే మీ కుటుంబము నువ్వు వడ్డీ లేకుండా బతకడానికి ఒక ఆస్కారం ఉంది. తప్పకుండా చేసుకో కర్లేమా అమ్మా కర్లేదు కూడా नौकरी बोलते क्या कलेक्टर बोलते क्या शिवली वो एक फॉलो कर नौकरी का. మదనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామనాయుడు పిలుపునిచ్చారు. మదనపల్లె మార్కెట్ యార్డు వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 29, 30, 31న మదనపల్లెలో రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనం జరుగుతుందన్నారు. రైతన్నలు ఎదుర్కొనే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మురళి, సాంబా మిగతా అతిథులు పాల్గొన్నారు. 29, 30, 31 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సమస్యలపైన పోరాటం చేస్తున్న రైతు నాయకత్వాన్ని మదనపల్లికి ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘ నాయకులు 200 మంది పైన మదనపల్లికి వచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎదుర్కొన్న రైతాంగ సమస్యలపైన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించడానికి ఈ 3 రోజులు మదనపల్లి వేదిక కాబోతా ఉంది. ప్రధానంగా 7 అధికారంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పి ప్రజా ఉద్యమం కొనసాగించబోతా ఉన్నాం. రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని, విత్తనాలు, ఎరువులు ఫ్రీగా ఇవ్వాలని, అలాగే రోజు రైతులు రుణాలు ఇవ్వాలని, ఇచ్చిన రుణాలు రద్దు చేయమని చెప్పి, ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పి, అలాగే చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలు, డైరీలు,
తెరవాలని, మదనపల్లి ప్రాంతంలో అలాగే కడప జిల్లా ప్రాంతంలో బొప్పాయి, జామ, అరటి, మామిడి, టమాటా వీటిపైన ఆధారపడిన రైతాంగానికి అనుకూలంగా పరిశ్రమలు పెట్టాలని చెప్పి, మదనపల్లిలో టమాటా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని చెప్పి, అన్ని నివాసాలని త్వరగా పూర్తి చేసి రేపు రాబోయే బడ్జెట్లో పూర్తి బడ్జెట్ పెట్టి 1 సంవత్సరం లోపల యుద్ధ ప్రాతిపదికన అన్ని నివాసాల పూర్తి చేసి ఈ జిల్లాని కరువు నుంచి కాపాడమని చెప్పి ఇలాంటి సమస్యలపైన పోరాటం చేయబోతున్నాం. 60 సంవత్సరాలు పైబడిన ప్రతి రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉచిత కరెంట్ ఇవ్వాలా. వాటర్ తిరుపతి పలమనేరు ఏరియాలో ఇటీవల ఏనుగులు దాడి చేయడంతో గంగప్ప చనిపోయారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేసింది. డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఆ చెక్కును అందజేశారు. ర్యాపిడ్ రెస్పాన్స్ వెహికల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది వెళ్లటానికి వీటిని రూపొందించినట్లు డిఎఫ్ఓ తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అంటే ఫారెస్ట్ లోపల మున్లక్ష్మమ్మ భర్త గంగయ్య అని ఎలిఫెంట్ అంటే ఏనుగుల వల్ల దాడిలో చనిపోవడం జరిగింది. దానికి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2.5 లక్షల రూపాయలు ఇమీడియట్గా వాడుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన 2.5 లక్షలు ఆయన భార్య మున్లక్ష్మమ్మ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. అవి రెండూ కూడా కలిపి ప్రభుత్వ పరంగా ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వారి సిబ్బంది దానికి వాళ్ళకు జరిగినటువంటి నష్టానికి పరిహారంగా అంటే ప్రాణం తీసుకురాలేం కానీ దానికి నష్టపరిహారంగా ఈరోజు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం నిజంగా కొంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి జరిగిందని తెలియజేస్తుంది. వెహికల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పేసి ఇది ఎలిఫెంట్ డ్రైవ్ కోసం వాడతారు. ఎప్పుడైనా ఎలిఫెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అది రెస్పాండ్ అవ్వడానికి మనము ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇమీడియట్గా తీసుకెళ్ళడము తర్వాత వీటి కోసం వాడతాము. ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కోసం ఈరోజు వెహికల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఇనాగ్రేట్ చేయడం. ప్రధానంగా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.